లూకా సువార్త 13వ అధ్యాయము 23-24 చదవండి. చదువు నాన్న. ప్రభువా ఒకడు వచ్చి, ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడుగగా, ఆయన వారిని చూసి, ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి పోరాడండి. అనేకులు ప్రవేశించడానికి చూస్తారు కానీ వారి వలన కాదు, మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. యేసయ్య, ఒక వ్యక్తి యేసయ్య దగ్గరకు వచ్చి అడిగినాడు, ప్రభువా రక్షణ పొందేది కొద్ది వాళ్ళేనా, అందరూ నా అని అడిగితే సింపుల్గా యేసయ్య ఈ మాట చెప్పినాడు. ఏమిటంటే, అనేక మంది ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి ప్రయత్నం చేయండి, పోరాడండి. దాంట్లోకి రావాలని, ప్రవేశించాలని చాలామంది చూస్తారు కానీ, పోరాడతారు కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. చాలామంది ఇరుకు ద్వారంలోకి వస్తారు. ద్వారం అంటే తెలుసు కదా, ఇరుకు ద్వారం అంటే సన్న వాకిలి అనుకోండి, ద్వారం. దాని దగ్గరకు వస్తారు. అది చూసి, వామ్మో ఈ ఇరుకు ద్వారంలో మనం ప్రవేశించంలే, మన వల్ల కాదు, ఇది మన వల్ల జరగదు, కాబట్టి ఇంత ప్రయత్నం నేను చేయలేను, నా వల్ల కుదరదని చాలామంది వెనక్కి వెళ్ళిపోతారంట. అని యేసయ్య వాళ్ళతో ఏమంటారంటే, మీరు ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి పోరాడండి. ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి పోరాడకోకుంటే ప్రవేశించలేం. నాతో నిన్న ఒక సహోదరుడు, నాకు ఎందుకు ఈ మాట మీతో చెప్పాలనిపించిందంటే, నిన్న ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చినాడు. నేను మాట్లాడుతూ ఉంటే ఆ అబ్బాయితో ఇట్లే మాట్లాడుతూ ఉన్నా. మామూలుగా, ఎట్లున్నావు నాన్న, బాగున్నావా, అందరూ బాగున్నారా, బాగా చదువుకుంటున్నావా, బాగా చర్చికి వెళ్తానా, ప్రార్థనకి వెళ్తున్నావా అంటే, వెళ్తానన్నా, బాగా చదువుకుంటున్నా, బాగున్నా అన్నీ చెప్పినాడు. అన్నీ చెప్పిన తర్వాత నాతో ఒక మాట అన్నాడు. ఏంటంటే, ఇట్లా క్రిస్టియానిటీలో బ్రతకడం చాలా కష్టం అన్నాడు. క్రిస్టియానిటీలో బ్రతకడం చాలా కష్టం, యేసు ప్రభు చెప్పినట్టు జీవించడం కష్టం అన్నా, బ్రతకలేము. ఏదో ఆ టయానికి అనిపిస్తుంది కానీ బ్రతకడానికి, జీవించడానికి, మార్గంలో జీవించడానికి కష్టం అన్నాడు. నేను అడిగినా, ఏం రా బాబు, ఏం కష్టం నాయనా నీకు, ఎందుకు ఈ మార్గంలో ఉండటానికి కష్టం అంటే, వాడు చెప్పిన నాతో కొన్ని మాటలు ఏంటంటే, భూమి మీద ఎవడు బ్రతకలేడన్నా యేసయ్య చెప్పినట్టు బ్రతకాలంటే ఎవడు జీవించలేడు, అంత కఠినంగా ఎవరు ఉంటాడు. నేను ప్రభుని నమ్ముకునే నేను అదే శ్రమలలో ఉన్నా, అదే ఇబ్బందులలో ఉన్నా, అదే పోరాటాల మధ్య ఉన్నా, అదే శోధనల మధ్య ఉన్నా. ప్రభుని నమ్ముకొని వాడేమో, వాడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు, వాడు బాగుంటున్నాడు, వాడు బాగా జీవిస్తున్నాడు. నేను ప్రభులో నమ్మినందుకు నాకు ఎన్ని శ్రమలు వస్తున్నాయి, ఎన్ని కష్టాలు వస్తున్నాయి, ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి, ఎన్ని పోరాటాలు ఉన్నాయి. కాబట్టి నేను ఇట్లా జీవించడానికి నాకు కష్టంగా ఉంది. కాబట్టి నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, చర్చికి పోవడం అవసరమా, ప్రార్థన చేయడం అవసరమా, బైబిల్ చదవడం అవసరమా అని అనిపిస్తుందన్నా అని అన్నాడు. నేను పిలిచి, నువ్వు ఎక్కడెక్కడ అభ్యంతరపడుతున్నావు, ఏ విషయాలలో నీకు శోధన వస్తుంది, ఏ విషయాలలో నీకు ఇట్లా అనిపిస్తుంది. జీవితం అంతా అట్లా అనిపించదు కదా, పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు నీకు అట్లనేం అనిపించదు. ఏదో ఒక విషయము నిన్ను పర్టికులర్గా, ఆ విషయం నీ దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు నీకు అనిపిస్తుంది, ఇట్లా నేను బ్రతకడం కష్టమని. ఏందిరా నాన్న, నీకు ఎందుకు అట్లా అనిపిస్తుంది, ఎందుకు ఈ మార్గంలో ప్రభులో స్థిరంగా ఉండలేక ఉన్నావు, ఏం సమస్య అంటే, వాడు చెప్పింది ఏంటంటే, నాకు విపరీతమైన కోపం. ఎదుటి వాళ్ళు ఏదైనా అంటే, ఒకటి వాడినన్నా కొట్టాలనిపిస్తుంది, లేదంటే నన్ను నేనేమన్నా చేసుకోవాలనిపిస్తుంది అన్నాడు వాడు. పాయింట్ నెంబర్ 1, వానికి బైబిల్లో మాట ఏంటంటే, నీ శత్రువులను క్షమించమన్నాడు కదా, అది నా వల్ల కావటంలా. నిన్ను ఇబ్బంది పెట్టేవారిని,
నిన్ను కొట్టిన వాళ్ళను, నిన్ను హింసించిన వాళ్ళను, వాళ్ళ కోసం ప్రార్థన చేయమనింది, వాళ్ళని క్షమించమనింది. ఆ విషయంలో నేను రాజీ పడలేకున్నా, ఎవరైనా నన్ను ఏదైనా ఒక మాట అంటే నేను తిరిగి మాట అనకోకుండా కొట్టకోకుండా ఉండలేను. లేదా ఆ మాట నాలో ఉండి నేను ఏదో ఒకటన్నా చేసుకోవాలనిపిస్తుంది, నాకు విపరీతమైన కోపం అన్నా, ఓకే రైట్, అదొక బాధ, అదొక శ్రమ, అదొక శోధన నీకు, అది పక్కన. ఇంకొకటి ఏందిరా అని చెప్పిన, ఇంకొకటి ఏంది నాన్న, ఇంకొక రకమైన శోధన ఏంటి అంటే, ఒకటి ఇంకో మాట చెప్పిందంటే, అన్న నేను యవ్వన వయసులో ఉన్నా కదా, నాకాడ ఒక సెల్ ఫోన్ ఉంది. ఆ సెల్ ఫోన్ తీసుకొని నేను చూడాలనే చూడను, నేను పర్టికులర్గా దానికోసం స్పెండ్ చేసి, దానికోసం టైం కేటాయించి, సమయాన్ని కేటాయించి చూడాలనే చూడను. ఫోన్ అట్లా 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 ఏమంటారు దాన్ని, రీల్స్ అట్లా అట్లా చూసేటప్పుడు చూడరాంటి కొన్ని వస్తాయి, చూస్తానన్నా, అప్పుడు శోధించబడతానా, అప్పుడు అనిపిస్తుంది ప్రభులో ఉండటం కష్టం. ప్రభులో లేకపోతే హ్యాపీగా చూసుకోవచ్చు, మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయొచ్చు, శరీరకంగా ఆనందించలేకపోయినా మనసులోనే ఆనందించవచ్చు కదా. మా ఫ్రెండ్స్ ఏమో బాగున్నారన్న, ఈ విషయంలో నన్ను ఎందుకో నాకు ఉండలేమేమో అనిపిస్తుంది అన్న అన్నాడు. ఓకే గుడ్, ఇంకా చెప్పు అని చెప్పిన. ఇంకా చెప్పంటే ఈడు ఇంకా రకరకాలుగా చెప్తా వస్తాడు. పవిత్రంగా బ్రతకడం కష్టము, కొన్ని జయించలేకున్నా, కొన్ని ఎదుర్కోలేకున్నా, కొన్ని నేను భరించలేకున్నా. ఈ వాక్యము నాకు గుర్తొచ్చినప్పుడల్లా, వాక్యం ఎత్తిపట్టి నేను ఈ పాపము చూస్తానా అన్నప్పుడు ఒక వాక్యం గుర్తొస్తుంది. ఎవరైనా ఒక అమ్మాయి పోతా ఉందన్న, చూడరా అని చూస్తా, మళ్ళా చూడాలనిపిస్తుంది, అందంగా ఉన్నప్పుడు చూడాలనిపిస్తుంది. అప్పుడు వాక్యం గుర్తొస్తుంది నీకు, ఏమని, ఏ స్త్రీని నువ్వు మోహపు చూపుతో చూడకూడదు, చూస్తేనే వెంటనే పాపం చేశాడు, ఆ మాట గుర్తొస్తుంది. అప్పుడు నాకు క్రిస్టియానిటీలో ఉండడం కష్టం, ఉండలేం కాదు ఇది అనిపిస్తుంది అంటానికి. అట్లా రకరకాల శోధనలు ఉన్నాయి. రకరకాల మనిషి పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు, వాడు యవనస్తుడు కాబట్టి వాని రకాల సమస్యలు చెప్పుకుంటా ఉన్నాడు. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి శోధనలు ఉంటాయి, అర్థమైందా? భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి పోరాటం ఉంటుంది. భూమి మీద ప్రతి మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఇబ్బందులు వస్తూ ఉంటాయి, శోధనలు ఎదురవుతూ ఉంటుంది, పోరాటం ఎదురవుతూ ఉంటుంది, హృదయంలో పోరాటం. అయితే లోకస్తులకు అది పోరాటంగా ఉండదు. లోకంలో ఉండే వాళ్ళకి, అంటే ఏసే నమ్మని వాళ్ళకి అది పోరాటంగా ఉండదు. వాళ్ళు హ్యాపీగా చూడాలనుకుంటారు, చూస్తారు. వాళ్ళకు ఎవరైనా కోపం వచ్చింది కొట్టాలనుకుంటారు, కొట్టేస్తారు, అనేస్తారు, తిట్టాలనుకుంటే తిట్టేస్తారు, ఏదైనా చేయాలంటే చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళకు నిర్బంధించేది లేదు, వాళ్ళకు ఆజ్ఞలు లేవు, వాళ్ళు పాపం చేయాలనుకో చేసేస్తారు. అయితే దేవుని బిడ్డలు ఎవరైనా మారు మనసు పొంది రక్షణ పొంది యేసయ్యలోకి వస్తారో, వాక్యం ఏం చేస్తుందంటే, లోపల వాక్యం ఏం చేస్తుందంటే, మనం ఏదైనా ఒక తప్పు చేస్తున్నాము, ఏదైనా ఒక పొరపాటు చేస్తున్నాము, ఏదైనా దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా ఒకటి చేస్తున్నాము, దేవుడు మన హృదయంలో నుంచి మాట్లాడతాడు అన్నమాట, హెచ్చరిస్తాడు, చెబుతాడు, ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, ఇట్లా ఉండకూడదు, ఇట్లా చూడకూడదు, ఇట్లా ప్రవర్తించకూడదు అనిపించినప్పుడు ఏమవుతుందంటే, మనము మానవ శరీరంలో ఉన్నాం కాబట్టి ఇంత కష్టంగా మనం ఉండటం అవసరం అంటావా? ఇన్ని వాటికి లోబడి మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం అవసరం అంటావా అనిపిస్తుంది. దాన్నే ఏమనంటే యేసయ్య, ఇరుకు మార్గమున ప్రవేశించడానికి పోరాడండి. చాలా మంది పోరాడడానికి వస్తారంట, అంటే ద్వారం దగ్గరికి వస్తారు. ద్వారము దగ్గర వరకు, ద్వారం అనగా యేసే ద్వారం, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి దగ్గరికి రాలేడు. ఇంకోటి ఏం చెప్పాడు యోహాను సువార్తలో 10వ అధ్యాయం, నేనే ద్వారము. ఏమన్నాడు? నేనే ద్వారం అంటే నేనే వాకిలి అన్నాడు. ఇప్పుడు యేసయ్యలోకి రావాలన్నా, పరలోక రాజ్యంలోకి రావాలన్నా, ప్రభువులో స్థిరపడాలన్నా చాలామంది వస్తారు. ఎక్కడి వరకు అంట? ద్వారం దగ్గరికి వస్తారు, నిలబడతారు. వామ్మో ఇంత కష్టమా,
వామ్మో ఇట్లా బ్రతకాలనా, ఇంత కఠినంగా ఉండాలనా, ఇంతగా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలనా, వాక్యానుసారంగా జీవించాలనా, అంటే లోకంలో బ్రతికినట్టు బ్రతకోకుండా మనము సపరేట్గా బ్రతకాలనా, వామ్మ ఈ జీవితం నాకొద్దు నాయన అని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. తాగుడు మానుకొని కొన్ని రోజులు మరలా తాగుడులోకి వెళ్ళిపోయినారు. ప్రభువుని నమ్ముకొని తాగుడు మాని మళ్ళా తాగే వాళ్ళు ఉన్నారు. కొంతమంది సిగరెట్లు మాని మరలా సిగరెట్ తాగేవాళ్ళు ఉన్నారు. అప్పటి వరకు వస్తారు, ద్వారం దగ్గరకు వస్తారు, అది చూసి కఠినం అనిపించి వెళ్ళిపోతారు చాలామంది. ఈడు నాకేసిన ప్రశ్న కూడా అదే, నేను క్రిస్టియానిటీలో అంటే ఇట్లా వాక్యానుసారంగా బ్రతకడం నా వల్ల కావడం లేదన్నా, నేను జీవించలేకున్నా, నేను అట్లా బ్రతకడానికి నాలో పోరాటం ఎదురవుతుంది, నేను పొద్దున్న లేచినప్పటి నుంచి ఏదో ఒక రకంగా నేను శోధించబడుతున్నా, దాంట్లో నుంచి బయటపడలేకున్నా, అట్లని పాపము చేయలేకున్నా, నాకేందో అర్థం కావడం లేదన్నా అంటాడు. నేను అన్నా అప్పుడు నాకు గుర్తొచ్చింది, యవనస్తులు చాలామంది ఇలాంటి పోరాటాల మధ్య ఉన్నారు. చాలామంది కొంతమంది వాక్యం వింటారు, ఈరోజు బూతులు మాట్లాడకూడదని ఈడ తీర్మానం తీసుకుంటారు, ఇంటికి పోతానే మరలా మాట్లాడతారు. ఈడ కోప్పడకూడదు అనుకుంటారు, ఇంటికి పోతారు ఈడ మాట ఇస్తారు, ఈ రోజు నుంచి ప్రభువా చక్కగా బతుకుతానయ్యా, క్రమంగా బ్రతుకుతానయ్యా, వాక్యానుసారంగా వాక్యం వింటారు. విని ఈడ తీర్మానం తీసుకొని ఇంటికి పోయిన వెంటనే పడిపోతారు కొంతమంది. అమ్మో ఈరోజు సినిమాలు చూడకూడదు, ఈరోజు సీరియల్ చూడకూడదు, ఈరోజు సెల్ ఫోన్లో ఏది పడితే చూడకూడదు అని ఫిక్స్ అవుతారు. మళ్ళా ఆడిపోతారు. ఇంటికి పోతానే ఏదో ఒక సెల్ ఫోన్లోనో టీవీలోనో వాళ్ళు వీళ్ళు మాట్లాడుకోవడం వలన సినిమాలు చూసేస్తారు, సీరియల్ చూసేస్తారు, సెల్ ఫోన్ చూడడానికి చూసేస్తారు. ఏమంటే ఎవరైనా వచ్చి సినిమాలు కూడా చూడకూడదు ఏంది, ప్రభుని నమ్ముకుంటే సినిమాలు చూడకూడదని ఏడని ఉందా, సీరియల్ చూడకూడదని బైబిల్ ఏడని రాసినారా, సిగరెట్ తాగకూడదని బైబిల్ ఏడని రాసినారా అని వాళ్ళు కవర్ చేసుకో, అంటే పోరాడడానికి ఇష్టం లేక, ఇరుకు మార్గంలో దూరడానికి ఇష్టం లేక, పోరాడాలి, దీన్ని నేను జయించాలి అన్న ఇష్టం లేక వాళ్ళు ఏం చేసుకుంటారంటే దానికి వాళ్ళు ఏమంటారంటే సమర్థించుకుంటారు. ఒకసారి చూస్తే ఏమవుతుందయ్యా, సినిమాలు చూస్తే తప్పే, నాతో అన్నోళ్ళు చాలా మంది ఉన్నారు, సినిమాలు చూస్తే తప్పేంది పాస్టర్, మేమేమైనా తప్పు చేస్తున్నామా, మంచి తీసుకుంటాము చెడు వదిలిపెట్టేస్తాము అన్నారు. నీకు అంత సామర్థ్యత ఉంటే నువ్వు మంచి తీసుకొని చెడు వదిలిపెట్టేవాడు అయితే నీ బతుకు ఎందుకు ఇట్టుంటుందన్న. ఒకసారి మంచి తీసుకుంటాడంట, చెడు వదిలేస్తాడంట, మరి మంచి తీసుకొని చెడు వదిలేసామని కటింగ్ ఎందుకు అట్ట చేసుకున్నావన్న అంటేనే వాడు ఇట్లా చూసినాడు అంతే. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇరుకు ద్వారము దగ్గరికి వస్తారు కానీ పోరాడడానికి వాళ్ళకు ఆ ద్వారాన్ని చూసంట భయపడిపోతారు. అమ్మ ఇంత కఠినంగా నేను ఉండలేనని, ఇంత నిష్టగా నేను ఉండలేనని. 40 రోజులు అనుకో ఉండొచ్చు, 40 రోజులు, 4 నెలలు, 5 నెలలు, 1 సంవత్సరం, 2 నెలలు ఉండొచ్చు. కఠినంగా ఏదో 40 రోజులు ఎట్ట బతికినా 40 రోజులు ఎట్టో కూడా బతికి ఏదో ఒకటి ఉండి మళ్ళీ తర్వాత పాపం చేసుకోవచ్చు అంటే 40 రోజులు ఉండొచ్చు, సంవత్సరం ఉండొచ్చు, 6 నెలలు ఉండొచ్చు. ఇది 40 రోజులు, సంవత్సరం, 6 నెలలు ఉండేది కాదు కదా. చచ్చిపోయేంత వరకు జీవితాంతం ఉండాలి, మనం అట్టే జీవించాలి. ఎవరిని కొట్టకూడదు అంటే అటని పిల్లలను కొట్టకూడదు అని కాదు, తల్లిదండ్రులు పిల్లలను కొట్టచ్చు, ఇంట్లో ఎవరైనా తప్పు చేస్తే కొట్టచ్చు. అయితే అర్థం లేని కోపము, ద్వేషము, కక్షలు, కలహాలు ఇట్లాంటివి పెట్టుకోకుండా ఒక మనిషి బ్రతకలేడు, వీలు కాదు. ఇంత కఠినమైన మార్గంలో మేము ప్రవేశించలేమన్నా అని చాలామంది ఎనికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే దేవుని బిడ్డలారా, మనకే కాదు పెద్ద పెద్ద దైవజనులకు కూడా ఇది అసాధ్యమే. ఇట్లా నిష్టగా బ్రతకడము, పవిత్రంగా బ్రతకడము, దేవుడు చెప్పినట్టుగా నీతిగా బ్రతకడం, న్యాయంగా బ్రతకడం కష్టమే. నేను చెప్తాను కదా, దైవ సేవకులు కూడా, పాస్టర్లకు కూడా, ప్రవక్తలకు కూడా కష్టమైన పనే. భూమి మీద ఏ మానవుడు కూడా మానవునికి మించిన స్థాయిలో బ్రతకాలంటే బ్రతకలేడు. ఏ మనిషి కూడా మానవునికి అంటే మన ఆలోచనలకు మించి బ్రతకాలంటే బ్రతకలేడు.
ఏ మనిషి అయినా సరే, ఇంక్లూడింగ్ పౌలు గారు అంటాడు, అపోస్తులైన పౌలు అంటాడు, 7వ అధ్యాయం రోమాపత్రిక 7వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదివితే అక్కడ రాయబడి ఉంటుంది. రోమాపత్రిక 7వ అధ్యాయము చదువు నన్ను ఒకసారి, 23-24 చదువు. 20 అదే చదువుక. వేరొక నియమము నా ఉన్నట్లు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పానీయము పాప నియమమునకు నన్ను చెరపట్ట లోబరుచుకొనుచున్నది. చదువు. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణముకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. చాలు. అంటే అపోస్తులైన పౌలు, ఒక దైవజనుడు చెప్తున్న మాట ఏంటంటే, నా అవయవములలో నా శరీరములో ఒక నియమము నేనున్నట్టు గ్రహించిన. ఆ నియమం అంటే ఏందో కాదు, అదొక చట్టం. నియమం అంటే అదొక గుణం. ఇప్పుడు చెట్టుకు ఒక గుణం ఉంటుంది, దాన్ని మొద్దు వరకు నరికేస్తాం, వేర్లు పైన కొంచెం మొద్దు వరకు నరికేస్తాం అనుకోండి, మరలా అది అట్టే ఉంటుందా, పెరుగుతుందా? పెరుగుతుంది. దానికి అదొక నియమం అన్నమాట. అదొక నియమము. మనము హ్యాపీగా నీట్గా పోయి రేపు గుండు కొట్టించుకొని వచ్చినాం అనుకోండి, పొద్దున మళ్ళా పెరుగుతాయి. దానికి ఒక నియమం ఉంది అన్నమాట. అట్లా పౌలు గారు ఏమంటారంటే, నా శరీరములో నా అవయవములలో ఒక నియమం ఉన్నట్టు నేను గ్రహించిన. ఆ నియమం ఏంటంటే, అంటే ఒక గుణం ఏంటంటే, నా హృదయంలో ఉన్న ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా పోరాడుతుంది. అది పోరాడి ఏం చేస్తాను తెలిసిన, నన్ను చెరపట్టుకోవడానికి, అంటే నన్ను పాపము చేసేదానికి ప్రేరేపిస్తుందంట. ఆ నియమము, ఆ గుణము మన శరీరములో, మన హృదయంలో ఆ గుణం ఉంటుంది. ఏమిటి ఆ గుణం అంటే, పాప నియమము. మన అవయవములలో ఉన్నాయి పాప నియమం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు పిల్లలు పుట్టినప్పుడు చిన్న పాపం ఇంత ఉంటాడు వాడు, మహా అంటే 1 అడుగు 2 అడుగులు, ఒక స్కేల్ మైన ఉంటాడు కదా చిన్న పిల్లడు. ఆడట్టే ఉంటాడా? పెరిగి 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 ఒకడు 5 అడుగులు, ఒకరు 4 అడుగులు, ఒకరు 5.5 అడుగులు, ఒకరు మమతలాగా పొట్టిగా, ఒకరు 6 అడుగులు, రకరకాల హైట్గా ఉంటారు అన్నమాట. చూడ్డానికి బాగా హైట్గా, అంటే రావడం పెరుగుతా వస్తాడు. కొందరికి అట్లా నియమం అనేది, గుణం అనేది ఉంటుంది. దేవుని బిడ్డలారా, మనలో కూడా ప్రతి మనిషిలో కూడా ఒక నియమం ఉంది. ఏమిటా నియమం అంటే, పాప నియమము. ఏం నియమము? పాప నియమము. మనం ఎంత చేయకూడదు అనుకున్నా పాపం చేయడానికి ప్రేరేపిస్తుంది. మనము ఎంత కంట్రోల్గా ఉండాలనుకున్నా, మాట్లాడకూడదు అనుకున్నా, ప్రవర్తించకూడదు అనుకున్నా, అట్లుండకూడదు అనుకున్నా, చెడుకు దూరంగా ఉండాలనుకున్నా, ఈ నియమము ఏమి చేస్తుందంటే మనల్ని చెర్ర పట్టుకొని పాపము చేయడానికే ప్రేరేపిస్తుంది ఈ నియమం. అది ప్రతి ఒక్కరు భూమి మీద ఎంత గొప్పవాడైనా సరే ఆ నియమం ఉంటుంది. దాన్నే పాప నియమము అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఆ పాప నియమం. నేను ఎంత నీట్గా పవిత్రంగా ఉండాలనుకున్నా కూడా ఉండలేం. ఎంత నిష్ఠగా ఉండాలనుకున్నా ఉండలేడు. ఎంత బూతులు మాట్లాడకుండా, చెడు మాటలు మాట్లాడుకోకుండా, చూడరాంది చూడకోకుండా, చూపును కంట్రోల్ చేసుకోవాలన్నా, మనసును కంట్రోల్ చేసుకోవాలన్నా, హృదయాన్ని, పై వేషాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు, పై శరీరాన్ని కంట్రోల్ చేయొచ్చు, కానీ అంతరంగాన్ని కంట్రోల్ చేయలేడు, మనసును కంట్రోల్ చేయలేడు. లోపల ఉన్న హృదయాన్ని ఎవడు కూడా నిర్బంధించలేడని ఉంటుంది. అంటే లోపరచలేడు ఎవడు కూడా, హృదయాన్ని లోపరచడు, శరీరాన్ని లోపరచు. యోగాలు చేస్తారు కొంతమంది. ఎందుకు చెప్పండి యోగాలు చేసేది? యోగాలు చేస్తారు కొంతమంది.
సెల్ఫ్ కంట్రోల్ కోసం మాంసం తినకోకుండా, కారం ఎక్కువ తినకుండా, ఉప్పు ఎక్కువ తినకోకుండా ప్రతిరోజు ఎక్సర్సైజ్లు చేస్తా. ఎందుకు ఇవన్నీ? శరీరమును కంట్రోల్లో పెట్టుకోవడానికి. శరీరమును కంట్రోల్లో పెట్టుకోగలుగుతాడు, కానీ హృదయం కంట్రోల్ అవుతుందా? చేయగలడా? పౌలు అదే అంటున్నాడు, నా హృదయములో వేరొక నియమము నాకు కనబడుచున్నది. అదేమి నియమం అంటే, పాపమునకు నన్ను చెర పట్టుకొని నా హృదయమును పాపము చేయడానికి ప్రేరేపిస్తుంది. నేను ఎంత లోపరుచుకోవాలనుకున్నా, ఎంత పాపం చేయకుండా ఉండాలనుకున్నా, ఎంత చెడుకు దూరంగా ఉండాలనుకున్నా కూడా నేను నిర్బంధించలేకున్నా, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి పాప నియమము మరణము నుండి నన్ను ఎవడు వినిపిస్తాడు? నేను బయటపడాలనుకుంటానా, పవిత్రంగా ఉండాలనుకుంటానా, నీతిగా ఉండాలనుకుంటానా, పరిశుద్ధంగా జీవించాలనుకుంటానా, నా హృదయాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటానా, నా చూపుని కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటానా, నా నోటిని కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటానా, కానీ నా వల్ల కావటంలో నన్ను ఏమి చేయాలా అని నాకు అర్థం కావడం లేదని పౌలు ఏడుస్తున్నాడు. అయ్యో నేను అయ్యో అనే మాట ఎప్పుడు మాట్లాడతారు? ఎంత నేను నోటిని అదుపులో పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోలేకున్నా. కొంతమంది నోటిని అదుపులో పెట్టుకోలేరు. చర్చికి వస్తారు, పాటలు పాడతారు, ఆరాధన చేస్తారు, ఈ నోటితోనే వాక్యం చదువుతారు, ఇంటికి పోతానే నోరు కంట్రోల్లో ఉండదు కొందరికి. నాలుక నరం లేని నాలుక కదా, ఎన్నైనా మాట్లాడుతుందంట. నరం లేని నాలుకనా, ఎముక లేని నాలుకనా? నరం లేని నాలుకే కదా. నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుందంట. చల్లగా ఉంటుంది ఎప్పుడు ఇది నాలుక. మళ్ళా దానికి ముందు గేట్లు, 32 గేట్లు దీనికి మళ్ళా జాగ్రత్త పరిచి, దాని ముందు మళ్ళా చూడు ఎంత జాగ్రత్త నాలుకను చూసుకోవడానికి. ఏ దానికి లేదు, చల్లగా పెడితే అందరినీ మండిస్తుందంట. హల్లెలూయా. చాలా మంది కంట్రోల్ చేసుకోవాలా, నోటిని కంట్రోల్ చేసుకోవాలా, అన్నీ కాదు, కుదరడంలా. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మన శరీరములో, మన హృదయములో ఒక పాప నియమం ఉంది. అది మనల్ని చెర్ర పట్టుకొని తప్పు చేయడానికి ప్రేరేపిస్తుంది. మనము కొంతమంది బాప్తిజం తీసుకున్నా, వాక్యం చదివినా, చర్చికి వస్తాన్నా, ప్రార్థనలో ఉన్నా జయించలేకపోతారు. కొంతమందికి జయ జీవితం ఉండదు. ప్రార్థనకు వస్తారు, కొంతమంది ప్రార్థన చేసుకుంటారు, వ్యక్తిగతమైన ప్రార్థన ఉంటుంది, వాక్య అనుభవం ఉంటుంది, పాటలు పాడుకుంటారు, అన్నీ ఉంటాయి, కానీ ఈ విషయంలో జయించలేకపోతారు. నాతో చాలా మంది చెప్పినారు, నేను ప్రార్థన బాగా చేస్తానన్నా, గంటగా చేస్తా, వాక్యం చదువుతా, కానీ నా హృదయాన్ని నేను కంట్రోల్లో పెట్టుకోలేకున్నా. ఏం సమస్య? ఎన్నిసార్లు ఇది జయించాలనుకుంటానా, ఈ ఆలోచన జయించాలి, నా వల్ల కావడంలే. నేను అప్పుడు ఏం చెప్పిన, వాక్యం ఏం చెప్తానంటే, దేవుడు ఏం చెప్తాడు, దాని కంట్రోల్ మానవుడు చేయలేడు, మనిషి చేయలేడు. హల్లెలూయా, హల్లెలూయా. మానవుడు చేయలేడు దాన్ని. హృదయంను కంట్రోల్ చేయగలిగిన మానవుడు ఎవడు చేయలేడు. భూమి మీద మనిషిగా పుట్టిన ఎవడు కూడా హృదయాన్ని కంట్రోల్ చేయలేడంట. హృదయం ఈయన్నే ప్రార్థన చేసుకొని మోకరిస్తా, ప్రార్థనలో ఉంటుంది, పాట పాడుతూ ఉంటుంది, ఆరాధన చేస్తూ ఉంటుంది, వాక్యం వింటుంటుంది. శరీరం, మనసేమో ఏడికాడిగో తిరుగుతూ ఉంటుంది, అమెరికాకి వెళ్ళిపోయి ఉంటుంది. మనసుకి ఏమన్నా అడ్డుందా? ఏమన్నా అమెరికాకి వెళ్ళిపోయి ఉంటుంది, సినిమా హాల్లోకి వెళ్ళిపోయి ఉంటుంది, ఏడికాడికి వెళ్ళిపోయి ఉంటుంది. మనసుకి ఏమైనా ఉందా? ఏం లే. హల్లెలూయా. అట్లా ఈ మనసు ఏం చేస్తుందంటే, మన శరీరంలో ఉన్న పాప నియమమును రేపి మనం పాపం చేసేటప్పుడు ప్రేరేపిస్తుంది. కాబట్టి ఏ మానవుడు కూడా కంట్రోల్ కాలేడు. అయితే కంట్రోల్ కాలేడని మనం వదిలేస్తే ఎట్లా? పౌలు గారే అంటారు, రోమపత్రిక 7:25లో, ఇప్పుడు చదివిన దాని కిందనే ఉంటుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. శరీర విషయంలో మనస్సు విషయంలో దైవ నియమమునకును, శరీర విషయంలో పాప నియమమునకు దాసుడనై ఉన్నాను. హల్లెలూయా. దేవునికి, క్రీస్తు యేసు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఎందుకంటే యేసుని ఎప్పుడైతే నేను ప్రభు వైపు తిరిగినానో,
ప్రభు వైపు మరలినాను, ఆయన సువార్త విన్నాను, ఆయన నా పాప శాపముల నిమిత్తము కలువరి శిలువలో మరణించి ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడని నమ్మినాను. నా హృదయం ఏమైపోయిందంట? దైవ నియమానికి అలవాటు పడిపోయిందంట. ఇప్పుడు ఈ హృదయం ఏమవుతుందంటే పాపము చేయకోకుండా దేవుని రక్తము, ప్రభువైన యేసు నందు విశ్వాసం ఉంచిన ఈ విశ్వాసము మన హృదయములో పాప నియమము రాకోకుండా ఆపుతుంది. హల్లెలూయా. ఇప్పుడు మన హృదయాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు దేవుని వాక్యము. యేసునందు విశ్వాసము, బాప్తిస్మము ద్వారా మన హృదయం ఏమవుతుందంటే పాప నియమము నుండి కొంచెం కంట్రోల్ అవుతుంది. అయితే దేవుని బిడ్డలారా, కంట్రోల్ అవుతుంది ఎప్పుడు? బాప్తిస్మం వరకు. దైవ నియమానికి ఇప్పుడు పాప నియమము నుండి అంటే మన గుణాల నుండి, పాప గుణాల నుండి, శరీర గుణాల నుండి, ఈ గుణాల నుండి క్రీస్తు యేసు గుణములోకి వస్తుంది మన హృదయం. అయితే ఈ హృదయాన్ని మనం ఏం చేయాలంటే కాపాడుకుంటూ ఉండాల. సామెతలు 4వ అధ్యాయంలో ఉంటుంది కదా, అన్నిటికన్నా నీ హృదయాన్ని జాగ్రత్త పడు, ఎందుకంటే నీ హృదయంలో నుంచి జీవధారలు ఎన్నో వచ్చినాం, అది 4:24 అనుకుంటా, సామెతల పుస్తకంలో 23 చదువునా. నీ హృదయములో నుండి జీవధారలు బయలు వెళ్ళును గనుక అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రం కాపాడుకో. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యేసయ్యను మనము నమ్ముతామో, ఎప్పుడైతే ప్రభు రక్తము చేత కడగబడతామో, ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకుంటామో, ఈ హృదయం ఏమైపోతుందంట? పాప నియమము నుండి, మరణము నియమము నుండి, గుణము నుండి దైవ నియమంలోకి తిరుగుతుంది. పేతురు అదే అంటాడు, చదవద్దండి, 1 పేతురు 2:9 ఉంటుంది. మిమ్మల్ని ఆశ్చర్యకరమైన చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురింపవలనని రాజులైన యాజక సమూహములుగా, దేవుని సొత్తుగా, ప్రజలుగా దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు అని ఉంటుంది. అంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనల్ని పిలిచినాడు. అంటే దేవుని గుణాలను మనలో పెట్టేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, ఎప్పుడైతే మనం ప్రభువుని నమ్మినామో, ఎప్పుడైతే మారు మనసు పొందినామో, అసలు ప్రభు నమ్మటం అంటే యేసు దేవుడు అని నమ్మడం మాత్రమే కాదు, నూతన జన్మ పొందాల, మారు మనసు పొందాలి, కొత్తగా జన్మించాల. కొత్తగా జన్మించినప్పుడు మాత్రమే చీకటిలో ఉన్న వ్యక్తి వెలుగులోకి వస్తాడు. కొత్తగా జన్మించుకోకుండా మందిరానికి వస్తాను యేసు దేవుడు అని నమ్మడం మాత్రం కాదు, నూతనమైన జన్మ పొందాల, కొత్తగా జన్మించాలంట. ఒకడు కొత్తగా జన్మించినప్పుడు మాత్రమే ఈ మనసు ఏమవుతుందంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వస్తుంది. హల్లెలూయా. అప్పుడు మనలో ధర్మశాస్త్రం అంటే దేవుని ఆజ్ఞలను పాటించగలిగిన మనసు మనలోకి వస్తుంది. ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యి, ఇది తప్పు, ఇది కరెక్ట్, ఈ పొరపాటు చేస్తే నువ్వు శోధించబడతావు, పాపంలోకి వెళ్ళిపోతావు, మరణిస్తావు. మన హృదయం అప్పటి నుంచి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. దేవునిలోకి వచ్చిన తర్వాత, ప్రభువులోకి వచ్చిన తర్వాత, నూతనమైన జన్మ పొందిన తర్వాత. అయితే చాలామంది ఏం చేస్తారంటే దాన్ని, ఇప్పుడు మనకిచ్చిన ఈ హృదయాన్ని కాపాడుకోరు. మనకిచ్చిన దేవుడిచ్చిన నూతనమైన హృదయాన్ని, దేవుడిచ్చిన ఈ నూతనమైన స్వభావాన్ని, దైవ నియమాన్ని కాపాడుకుంటూ ఉండాలి. కాపాడుకోవడం మాత్రమే కాదు కానీ బాప్తిస్మంతో సరిపెట్టేసుకోకూడదు. చాలామంది బాప్తిసం తీసుకొని సైలెంట్ అయిపోతారు, కామ్ అయిపోతారు. అప్పుడు కొత్తలో బలం ఉంటుంది తెలిసిన, బాప్తిసం తీసుకునే నా అంత పవిత్రుడుగా ఎవరు ఉండకూడదు, నేనే ఉండాలా, నేను చక్కగా బ్రతకాలి, నీట్గా బ్రతకాలి, పాటలు పాడాలి, రేపు నుంచి సువార్త ప్రకటించాలా, రేపు నుంచి అందరినీ నేను ప్రభువులోకి నడిపించాలి, ఆత్మతో నిండిపోవాలి, ఎన్నెన్ని మాటలు మాట్లాడతారు తెలిసిన. కొత్తగా బాప్తిసం తీసుకునే వాళ్ళు అడగండి ఒకసారి, నిజమైన బాప్తిసం తీసుకునే వాళ్ళు ఎవరైనా అడగండి. కొత్తగా తీసుకునే వాళ్ళు భలే ఉంటుంది అసలు.
అసలు సెల్ ఫోన్ చూడడు, ఏం చూడు, కొత్త బైబిల్ చదవాలనిపిస్తుంది, గంట గంటలు ప్రార్థనలో ఉండాలనిపిస్తూ ఉంటుంది, ప్రభుతో నడవాలనిపిస్తూ ఉంటుంది, దేవుడు చెప్పినట్టు బ్రతకాలనిపిస్తూ ఉంటుంది, ఆయన ఆజ్ఞలు పాటించాలనిపిస్తూ ఉంటుంది, దేవుని కోసం ఏదో ఒకటి చెయ్యాలన్న తపన హృదయంలో పుడుతుంది. కొత్తగా ప్రభుని నమ్మి మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిజం తీసుకున్న వాళ్ళకు అట్లా నీకు అనిపించలేదంటే నువ్వు సరైన బాప్తిజం పొందలా. బాప్తిజం తీసుకున్నప్పుడు నీకు ఆ హృదయం రాలేదనుకో, అంటే ఈ రోజు నుంచి నేను పవిత్రంగా బ్రతకాలి, యేసులాగా బ్రతకాలి, యేసులాగా జీవించాలి, యేసే కోసం బ్రతకాల, చచ్చిపోయినా సరే యేసే కోసం చచ్చిపోవాలా అన్న తీర్మానం నీలో ఉంటుంది. చూసినావు, బాప్తిజం తీసుకు, అది కరెక్ట్, అది సరైన బాప్తిజం. ఏమి లేదు, నీళ్ళలో మునిగినాం, తడిపాపి మునగక ముందుకు, మునిగినాక మునగక ముందుకు పొడి పాపంట, మునిగినాక ఏం తడిపాపి. ఇటు మునగక ముందు పాపే, మునిగినాక పాపే. మునగక ముందేమో తడిపాపి, పొడి పాపి, మునిగినాక తడిపాపి. ఏం మారలే, పాపం అట్టే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ నిజమైన మారు మనసు అంటే నిజమైనగా ప్రభువులో కొత్తగా జన్మించిన వాళ్ళకి ఇట్టుంటుంది. అప్పుడు ఎప్పుడైతే నువ్వు యేసయ్య మీద విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిజం తీసుకుంటావో ఈ నియమం నీలోకి వచ్చేస్తుంది. నేను ప్రభు కోసం బ్రతకాలా, ప్రభు కోసం జీవించాలా, నీతిగా బ్రతకాలా, యథార్థంగా బ్రతకాలా, యేసయ్య కోసం ఏదో ఒకటి చేయాలా, ఏదో ఎట్లయినా బ్రతకాల, బాగా బ్రతకాల, ప్రభు కోసం బ్రతకాల, సస్తే ప్రభు కోసం సావాలా అనిపిస్తుంది. కొత్తలో మారు మనసు పొందిన కొత్తలో మళ్ళీ రాను 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 ఏమైపోతుందంటే తగ్గిపోతా వస్తుంది, తగ్గిపోతా వస్తుంది. ఆ మంట, ఆ ఫైర్, ఆ సమర్పణ రాను రాను తగ్గిపోతుంది. కొత్తలో బలం ఉంటుంది, బాగుంటుంది. తెలిసిన పెళ్ళైనప్పుడు కూడా కొంతమంది కొత్తలో బలం ఉంటారు, మళ్ళీ రాను 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 ఏమైపోతారు, కొత్తలో బాగుంటారు. రాబందు ఏమంటారు దాంట్లోనూ, చిలకా గోరికలు అట్లుంటారంట పెళ్ళైనప్పుడు కొత్తలో. రాను 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 ఏమైపోతారంటే దేవుని బిడ్డలారా, గద్ద పాము తయారైనట్టు అవుతారు వీళ్ళు. ఎప్పుడు కొట్లాడుకోవడమే, ఎప్పుడు కొట్టుకోవడమే, వీళ్ళకి ఇంకేం పని ఉండదు. ఇంకా అసలు పెళ్ళైన కొత్తలో బలం ఉంటారు తెలిసిన, వాళ్ళింటి పోయి వీళ్ళు ఏముండరు నేను ఒకరు వీళ్ళని వాళ్ళు వీళ్ళు తినిపించుకుంటా, వీళ్ళని వాళ్ళు పొగుడుకుంటా, వాళ్ళని వీళ్ళు పొగుడుకుంటా, కొత్తన పెళ్ళిలో అటా ప్రపంచం అంతా తిప్పుతా, ఈమె ఏం కావాలయ్యా అంటే బిర్యానీ అంటే టక 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 చేసి పెట్టేసి అప్పుడు బలం ఉంటుంది. ఇంకా రాను 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 ఏమైపోతుందంటే గుడ్లగూబ, లేదంటే అది ఏమంటుందని, గుడ్లగూబ లేదంటే అది గద్ద పామును చూసినట్టు చూస్తూ ఉంటారు కొంతమంది. ఇద్దరు అదే ఫీలింగ్తో ఉంటారు. రాను రాను తగ్గిపోతుంది. దేవుని బిడ్డలారా, కొంతమంది అంతే భక్తి జీవితంలో స్టార్టింగ్లో బాప్తిస్మ అనుభవంలో బాగుంటారు, తర్వాత ఏమైపోతుందంటే చల్లారిపోతా వస్తాడు. వాళ్ళు చేస్తున్నారు కదన్నా, పెద్ద భక్తులే చేసిల్లా, పెద్ద భక్తులే చూసిల్లా, పెద్ద భక్తులే అట్లుండా, నేనుంటే తప్పేముంది చెప్పు, పెద్ద పేరు పొందిన భక్తులు అట్లున్నారు, నేనుంటే తప్పే అనే కాడికి వచ్చేస్తారు. దేవుని బిడ్డలారా, బాప్తిస్మముతో సరిపెట్టుకోకూడదు. మనము ఈ నియమాన్ని జయించాలంటే మనము మన శరీరముతో మనం జయించలేం. నేను పక్కా చెప్తాను, 100% చెప్తాను, దేవుని సన్నిధిలో చెప్తాను. మానవుడు శరీరమును మనస్సును కంట్రోల్ చేయలేడు. మానవుని వల్ల కాదు, అది మానవుల వల్ల కాదు, మానవుల వల్ల జరగదు. అది మనం ఎంత పర్ఫెక్ట్గా ఉండాలన్నా ఉండలేం. అయితే దేవునికి సాధ్యం. మనల్ని సృష్టించిన వాడు, మనల్ని నిర్మించిన వాడు, మనల్ని బాగు చేసిన వాడు, మన కోసం ప్రాణం పెట్టినవాడు, మన కోసము సమస్తాన్ని ధారాళంగా దయచేసేవాడు, ఆయనకన్నీ సాధ్యం. మనకు సాధ్యం కాదు, మన వల్ల జరగదు. అయితే దేవునికి సమస్తము సాధ్యమే. మనల్ని కంట్రోల్ చేయగలడు, మనల్ని అదుపులో పెట్టగలడు, మనల్ని పవిత్రంగా ఉంచగలడు, మనల్ని నీతిగా ఉంచగలడు, మనల్ని యథార్థంగా ఉంచగలడు, ఈ లోకంలో మనల్ని గొప్పవాళ్ళుగా ఉంచగలడు, ఈ లోకంలో మనము ఉన్నతంగా దేవుని కోసము బ్రతకగలిగినట్లుగా జీవితాంతం యేసయ్యకు సాక్షిగా ఉండేటట్లుగా బ్రతికేటట్లు చేయగలడు యేసయ్య. హల్లెలూయా. అందుకనే బాప్తిస్మముతో సరిపెట్టుకోకూడదు. ఇలాంటి ఇరుకు ద్వారమున మానవుడు పోరానికి ప్రవేశించడానికి
పోలేడు, ప్రవేశించలేడు. కానీ దేవునికి సాధ్యం. మనం దేవునికి అప్పగించుకోవాలి. హల్లెలూయా. ఇరుకు ద్వారమున మనం పోలేం దేవుని బిడ్డలారా, మన వల్ల కాదు కూడా. కానీ దేవునికి సాధ్యం, యేసయ్యకు సాధ్యం. చూడండి ఒక మాట, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12, 13, 14 చదువునాన్న. రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడు. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12 నుంచి 14 వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన, చూడండి, మీ శరీరమును పాపము ఏలనీయద్దండి, మరియు మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగించద్దండి. అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అర్పించుకొనుడి. మీ అవయవములను నీతికి సాధనముగా దేవునికి అప్పగించుకొనుడి. మనము కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారము కాము గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. యేసయ్య నమ్మకముందు దేవుని బిడ్డలారా, ప్రభువులోకి రాకముందు, ప్రభువులో ఉండకముందు, ప్రభువులో జీవించకముందు, మారు మనసు పొందకముందు ఈ శరీరం, ఈ అవయవాలు, ఈ మనసు అంతా పాపానికి అప్పగించేసినాం దాసులుగా. వాటిని ఏలుకొండ్రా నాయన, మీరు ఏం కావాలంటే చేత్తో చేసే పాపం చేత్తో, కంటితో చేసే పాపం కంటితో, నోటితో చేసే పాపం నోటితో, చెవితో చేసే పాపం, ఏ అవయవంతో ఏ పాపం చేయాలో అవన్నీ చేసేట్టుగా దుర్నీతికి, మరణానికి, పాపానికి ఈ అవయవాలు అప్పగించుకున్నామంట. అయితే మనము పాపము చేయకోకుండా, అంటే ఇప్పుడు చెప్పినట్టుగా ఈ నియమానికి వ్యతిరేకంగా దేవుని నియమానికి మనము లోబడాలంటే మన శరీరము దేవునికి అప్పగించుకోవాలంట. హల్లెలూయా. ఎవరికి అప్పగించాలా? దేవునికి అప్పగించాలా. దేవునికి మన శరీరమును, మన హృదయమును, మన ఆత్మను అప్పగించినట్లయితే మనలో పాపము ప్రభుత్వము చేయకోకుండా ఆయన మనల్ని నిర్బంధిస్తాడు, కాపాడుతాడు. హల్లెలూయా. కాపాడుతాడండి ఆయన. దేవునికి అప్పగించుకోవాలి మన శరీరాన్ని, దేవునికి అప్పగించుకోవాలి మన మనస్సును, దేవునికి అప్పగించుకోవాలి మన ఆలోచనలను, దేవునికి అప్పగించుకోవాలా ప్రతి అవయవమును. ప్రభా, ఈ దినము నుంచి బాప్తిసం తీసుకున్న ప్రతి మరుక్షణమే ప్రభా నన్ను నీకు అప్పగించుకుంటానా, నన్ను నీకు సమర్పించుకుంటానా. ఈ శరీరముతో ఇక మీదటి నుంచి నీతిని, పరిశుద్ధతను, యథార్థత ఉండేటట్టుగా నన్ను నేను కాపాడుకునేటట్టుగా నీకు అప్పగించుకుంటానా. దయతో ఈ రోజు నుంచి నీ కృపతో నన్ను నువ్వు నడిపించు అని ప్రభువుకి అప్పగించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనల్ని మనం క్రీస్తుకు అప్పగించుకో. దేవునికి అప్పగించుకోవడం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకోవటం. ఎవరికి అప్పగించుకోవడం? పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకోవడం. బాప్తిస్మంతో సరిపెడితే జయించలేం, జై జీవితం రాదు, ఏం జయించలేవు. పాపం పరిశుద్ధాత్మతో నువ్వు నడిపించబడకపోతే, నింపబడకపోతే, పరిశుద్ధాత్ముడు నీలోకి రాకపోతే నువ్వు జయించడం కష్టం. జై జీవితం ఉండదండి, జై జీవితం రాదు. అందుకని పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు మాత్రమే మనము జయించగలం. యేసయ్య బాప్తిస్మము తీసుకున్న వెంటనే నీటి ఒడ్డులోకి వచ్చినాడంట, వచ్చి ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేసిన వెంటనే ఏం చేస్తుండ, పావురము ఆకాశము నుండి ఆయన మీదికి దిగొచ్చి వ్రాలిందంట. వాలిన వెంటనే పరిశుద్ధాత్మతో నిండిన వెంటనే ఏం చేస్తాడు ఆయన? అరణ్యం లేకపోయినాడు. ఎందుకు పోయినాడు అరణ్యంలోకి? పని లేకనా? టైంపాస్ కోసమా? పొద్దు పోవడానికా? దేనికి పోయినాడు అరణ్యంలోకి ఆయన? ఎందుకు ఆయన నీటిలో నుంచి బయటకు వచ్చి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి పరిశుద్ధాత్మతో నింపబడి ఎందుకని ఆయన అరణ్యం లేకపోయినాడంటే, దేవుని బిడ్డ రాయబడిన మాట ఉంది కదా, అపవాది చేత
శోధించబడుటకు. అపవాది చేత శోధించబడుటకంట. శోధన పొందడానికే, శోధనలు అనుభవించడానికే, శోధించబడటానికే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు అరణ్యంలోకి తీసుకుపోయినాడు. హల్లెలూయా. ఆయనను, యేసయ్యను సాతానుగాడు శోధించినాడు, రకరకాలుగా శోధించినాడు ఆయనను. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే 3 మాటలు రాయబడినాయి. ఒకటి, తిండి కోసం రాయబడింది, తిండి వల్ల శోధించినాడు. రెండోది, నాకు ముక్కు ఈ లోక రాజ్యాలన్నీ, భూమి మీద ఉండే అన్ని మొత్తం సకల వైభవాలు సుఖములు అన్నీ చూపించి నువ్వు నాకు ముక్కుతే అని నీకు ఇస్తా అన్నాడు. మూడోది, భూమి మీద దూకమన్నాడు. దూకి నువ్వు దేవుని కుమారుడు కదా, దూకోసారి దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుంటాయి, రాళ్ళు కాళ్ళకు పాదాలకు రాయి తగలకుండా శోధించాను. అక్కడ రాయబడిన మాట ఏంటంటే 3. కానీ యేసయ్యని రకరకాలుగా శోధించినాడు బిడ్డల రావుడు. రకరకాలుగా మానవునికి ఎలాంటి శోధనలు వస్తాయో, ఎలాంటి శోధనలు ఎదుర్కొంటాడో అన్ని శోధనలు ఆయన అరణ్యంలో 40 రోజులు ఎదుర్కొన్నాడు. వాక్యం ఉంది. అంటే మన వల్లే శోధించబడ్డా? మన వల్లే, అబ్సల్యూట్లీ మన వల్లే శోధించబడ్డా. హెబ్రీ పత్రికలో ఉంటుంది 4వ అధ్యాయంలో, ఆయన మన వల్లే శోధించబడి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15-16 చదువున్నాను. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సమాన సమస్త విషయంలోనూ మన వలె ఏ విషయాలలో అంట, అన్ని సమస్త విషయంలో మన వలె శోధించబడ్డాడు. శోధించబడి పాపము చేయలే ఆయన. శోధించబడ్డాడు. శోధన రాలేదా? ఇప్పుడు మావాడు నిన్న మా బ్రదర్ చెప్పినట్టుగా, ఆ సహోదరుడు చెప్పినట్టుగా శోధనలు యేసయ్య కూడా యాజ్ ఇట్ ఈస్ సేమ్ శోధనలు వచ్చినాయి. రకరకాల శోధనలు. భూమి మీద మానవునికి ఎన్ని రకాల శోధనలు వస్తాయి, అన్ని రకాల శోధనలు యేసయ్యకి వచ్చినాయి. కానీ పాపం చేయలే. వై? ఎందుకని పాపం చేయలేదు తెలిసిన? ఆయనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఎవరున్నారు? యేసయ్యలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టే భూమి మీద పాపం చేయలే. హల్లెలూయా, హల్లెలూయా. జయించగలిగిన శక్తి ఎప్పుడు వస్తుందో తెలిసిన? పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. మనలో ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మ అనుభవం లేదనుకోండి, మనం జయించలేం బిడ్డలారా. మనలో పరిశుద్ధాత్మ దేవుడు రావాలా, ఉండాలా, నివసించాలా. ఈ శరీరము దేవుని ఆలయంగా మారిపోయింది. ఈ ఆలయంలోకి దేవుడు రావాలా, ఈ ఆలయంలోకి పరిశుద్ధాత్ముడు దేవుడు రావాలా. రాకపోతే జయించలేం కదా. ఒక ఇండ్లు బాగా ఊర్చి అమర్చబడి ఉన్న బూజు గీజు అంతా తుడిచివేయబడి బాగా నీట్గా తయారైపోయింది. ఇల్లు నీట్ మొత్తం చక్కగా పెయింట్ గింటు కొట్టి అంత సక్రమంగా బాగుంది. ఆ ఇంట్లో ఎవడొచ్చి కాపురం ఉండటంలా, ఎవరు రావడంలా. ముందు వెళ్ళిపోయినాడు చూసినా, ఒకడు పనికి మాలినాడు, ఇల్లు దరిద్రంగా చేసిపోయినాడు. చెత్త బూజు, అసలు పెయింట్ మీద ఏడబడతారు గీకి. కొంతమంది చూసినారా, ఇల్లంతా రచ్చరచ్చ చేసి పెట్టి ఉంటారు. అసలు బండలు పగిలిపోయి అసలు ఏంది దారుణంగా ఉంటుంది ఇల్లు చూడ్డానికి. ఓనర్ వస్తాడు, ఏందిరా నీకు ఇల్లు ఇస్తే ఎట్టయ్యా పెట్టుకుంటే, వద్దు ఖాళీ చేయండి అంటాడు. ఖాళీ చేసేయండి అని ఖాళీ చేయించేస్తాడు ఓనరు. ఖాళీ చేసేస్తాడు, వెళ్ళిపోతాడు. పాపం ఆయన అంతా నీట్గా మళ్ళీ పెయింట్ కొట్టించి నీట్గా ఇల్లంతా శుభ్రం చేయించి ఆ బూజు గీజు చెత్త చెదారము అంతా తీసేసి బాగా నీట్గా కొత్త ఇల్లు లాగా తయారు చేస్తాడు. బయట టు లెట్ అని బోర్డు పెట్టాడు. 2 నెలలైంది ఎవరు రాలే, 3 నెలలైంది ఎవరు రాలే, 4 నెలలైంది ఎవరు రాలే రెంట్కు. ఈడు ఇంట్లోంచి పోయినట్టు చూసినా ఒకడు, ఆ ఇల్లు అయితే భలే ఉంది, ఓనర్ ఏమన్నాడు అని మళ్ళా సారికి వస్తానాడంట. చూస్తాడు, ఎవరు చూడలే కదా, ఎవరు చేరలే, 4-5 నెలలైంది ఎవరు చేరలే. అసలు
సంవత్సరం అయిపోయింది, అట్టే ఉంది, ఎవరు చేయడంలే. అప్పుడు వీడు వచ్చినాడు పాతోడే. ఏమయ్యా ఓనర్ గారు, ఇల్లు ఖాళీ ఎందుకు పెట్టుకుంటావు, నేను వస్తాలే అన్నాడంట. ఇంకా నువ్వే గతిరా, ఎవరు లేరు అని వాడిని పిలుచుకున్నాడు. వాడు రావడమే కాకుండా ఇంకా 7 మంది ఇంకా దరిద్రులను తీసుకొచ్చినాడంట. ముందు చేసిన దానికన్నా ఇంకా 7 ఇంతలు ఎక్కువ చేసినారు. అప్పుడు చెత్తగిత్త ఇప్పుడు అన్ని దాంట్లో సకల దరిద్రాలు, తాగుడు ఉంది, జూదాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి దాంట్లో. ముందన్నా ఏదో అట్ట చేసుకొని ఇప్పుడు అంతా దరిద్రమే. అంటే దానికి యేసయ్య ఒక ఉదాహరణ చెప్పినాడు. హల్లెలూయా. ఒకని ఇల్లు ఊర్చి అమర్చబడిన తర్వాత అందులోకి దేవుడు రాలేదని సాతానుగాడు వస్తాడు. పదే ఆ ఇల్లు ఏమైంది, బాగుంది, శుభ్రం అయిపోయింది. నీళ్ళల్లో మునిగిన వెంటనే, బాప్తిజం తీసుకున్న వెంటనే ఆ ఇల్లు శుభ్రం అయిపోయింది, బాగా అయిపోయింది, నీట్గా అయిపోయింది, పవిత్రంగా అయిపోయింది, చూడ్డానికి అందంగా ఉంది. సాతానుగాడు రోజు వస్తాడు, హృదయం కాడికి వస్తాడు, శరీరం కాడికి వస్తాడు, ఫలాని వ్యక్తిని చూస్తాడు. ఏంది ఇల్లు ఖాళీగా ఉంది, ఇంకా నిన్ననే కదా ఈ వ్యక్తి బాగా శుభ్రం చేసుకున్నాడు, ఇంకా ఖాళీగా ఉంది. మళ్ళీ వస్తాడంట, పదే వచ్చి చూస్తాడంట, 2-3 సార్లు వాకిలు కొడతాడు. ఏదో ఒక రోజైనా తీసేయాల్సిందే, ఖాళీగా ఉంది. వీడు దేవుణ్ణి ఆహ్వానించడంలా, అట్టని పాపం చేయడంలా, దేవుణ్ణి ఆహ్వానించడంలా. సాతాను కూడా వచ్చినాడు, చూసినాడు. ఇంకా ఈయన పర్మిషన్ నేనేందడిగా దడేలని కాలుతో వాకిలి తని లోపలికి వచ్చి ఉంటాడంట. మన హృదయము, మన ఆత్మ, మన మనస్సు, మన శరీరం బాప్తిసంలో పవిత్రమైపోతుంది, నీట్గా అయిపోతుంది, కొత్తగా అయిపోతుంది. నూతన జన్మ, నూతనమైన సృష్టి కదా. ఎవడైనను క్రీస్తు నందున్న ఎడలవాడు నూతన సృష్టి అంటే కొత్తలో అయిపోయినాం. కానీ ఈ నూతన సృష్టిలోకి యేసయ్య రావాలి, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నివాసం చేయాలి. ఒకడు నీటి మూలముగాను జన్మిస్తే సరిపోదు, వాడు ఆత్మ మూలంగా కూడా జన్మించాల. ఒకడు నీటి మూలంగా జన్మిస్తే సరిపోదంట, ఆత్మ మూలంగా కూడా. నీటిలో మునిగినా బాప్తిసం తీసుకుని అయిపోయింది, కథం, సరిపోదు. బాప్తిసం పరిశుద్ధాత్మతో నింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం, ఫాస్ట్ చదవండి అన్న తొందరగా. యోహాను సువార్త 14వ అధ్యాయం 17. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, తెలియదు గనక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు కదా, ఆయన మీతో కూడా నివసించరు. దేవునికి స్తోత్రం. ఎవరైనా ఆయన అన్నాడు, ఎవరైనా ఎవరు? ఎస్, హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు. ఆయన లోకం ఎరగదు, ఆయన పరిశుద్ధాత్మ దేవుని ఎవరు చూడరు, లోకం చూడదు. కానీ మీరు ఎరుగుదురు, ఆయన మీలో వచ్చి ఉండాలి, నివసించాలి, మీలో ఉండాలంటున్నాడు. ఆయన మనలో ఉండి ఏం చేస్తాడయ్యా? మనలోకి రావడానికి మనం ఆయనను ఆహ్వానించాల. మనలోకి రా ప్రభా, నాలోకి రా ప్రభా, నాలో ఉండు ప్రభా, నాలో నివసించు ప్రభా, నన్ను నడిపించు ప్రభా, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభా అని మనము పరిశుద్ధాత్మ దేవుని వేడుకోవాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుని వేడుకోవాలా. లూకా సువార్త 11వ అధ్యాయంలో ఉంటుంది, 6-7 వచనాలలో అనుకుంటే చదవద్దండి. అక్కడ ఒకడు వస్తాడు, ఒక ఆయన ఇంట్లో ఉండి పిల్లలకు రొట్టెలు పెట్టుకుంటూ అన్నం పెట్టి పిల్లలతో బాగా ఆడుకుంటూ ఉంటాడు. ఒకడు వస్తాడు, బయటకు వచ్చి వాకిలి కొడతాడు, ప్రభువా, అయ్యా స్నేహితుడా, నాకేమన్నా 4 రొట్టెలు ఉంటాయివా, మా ఇంట్లో అన్నం లేదు, ప్లీజ్ 4 రొట్టెలు, మా ఇంట్లో బంధువులు వచ్చినారు. ఈడు అడగల, పక్కన వాళ్ళకి ఈడు పెడతాడు. ఈడు ఏదో ఈడు చూసుకోకుండా పక్కన వాళ్ళది ఎందుకు అవసరమా? అప్పుడే వచ్చి దబ కొడతాన్నాడు. కొట్టింది. ఎవర్రా? స్నేహితుడా, నేనయ్యా, మీ ఫ్రెండ్ని. అంటే ఏం చెప్పు? ఏం లేదయ్యా, మా ఇంటికి 4 బంధువులు వచ్చినారు, ఒక 5-10 రొట్టెలు ఉంటాయి, ఇవ్వకూడదని. నేను ఉండేది ఏందిరా, నా పిల్లలతో నేను ఆడుకుంటాను, నేను నా పిల్లలతో ఆడుకుంటా, వాళ్ళు చక్కగా భోంచేసి వాళ్ళతో మెద్దుగా ప్రేమగా చక్కగా నేను వాళ్ళతో ఆడుకుంటాను. వీడు పదే వస్తాడు, అర్ధరాత్రి వచ్చి కొడతానాడంట. అర్ధరాత్రి మరలా చదువు ఆ మాట.
నన్ను ఒకసారి మీరు జ్ఞాపకం పెట్టుకుంటారని. 11వ అధ్యాయము 5వ వచనం చదువు నాన్న. మరి ఆయన వారితో ఇట్లా నేను చాలు నాన్న, మరలా చదువుకోండి. తర్వాత అంతా 12 వరకు ఉంటుంది, 13 వరకు మీరు తర్వాత చదువుకోండి. వీడు ఎప్పుడు కొడతానంట? పొద్దున కదా, అర్ధరాత్రి అంటే 12, 1 గంట ఆ టైంలో పోయి పిల్లలతో ఆయన పడుకో ఉన్నాడు బాగా. అలా వీడు పోయి రాత్రి ఒకటేమైనా కొట్టడం. దేనికి కొడుతున్నారు అంటే రొట్టెల కోసం, తిండి కోసం కొడతానంట. ఒకటేమైనా నాకు తిండి ప్రభా, నాకు ఏదో ఒకటి. ఆడ స్నేహితుడు ఎవరంటే యేసయ్య, కొట్టేది ఎవరంటే మనమే. ఎప్పుడు కొడతాను? అర్ధరాత్రిలో. కొంతమంది ప్రార్థన ఏమని చేస్తారు తెలిసిన? అర్ధరాత్రులలో కూడా తిండి ప్రభా, బట్టలు ప్రభా, కార్లు ప్రభా, బంగ్లాలు ప్రభా, డబ్బి ప్రభా, ఉద్యోగమే నాయన, పెళ్లి చేయను ఆయన, ఉద్యోగమే ప్రభా, అది ప్రభా, ఇది ప్రభా అని రకరకాలుగా ప్రార్థన చేస్తారు. ఎప్పుడు కొట్టడం కూడా ఎప్పుడు ప్రార్థన అయితే ఉంది. వీళ్ళకు అర్ధరాత్రులలో కూడా వేసి వాంచి పడేస్తున్నారు దేవుడు పరలోకం వాకిలే. అర్ధరాత్రిలో కొడుతున్నారు. కానీ అడిగేది అవసరమైంది అడగల, అనవసరమైంది అడుగుతున్నారు. యేసయ్య ఏమని అడగాలి? ఏమడగాలి? 12వ వచనంలో ఉంటాయి, తర్వాత చదువుకోండి. పరిశుద్ధాత్మను, పరలోకమందున తండ్రిని పరిశుద్ధాత్మను అడిగితే ఎంతో ఆయన నిశ్చయముగా మీకు అనుగ్రహించును కదా. ఎందుకని మీరు అడగడం లేదు? ఎందుకని మీరు పరిశుద్ధాత్మను అడగడం లేదు? ఎందుకని మీలేక ఆహ్వానించడం లేదు? ఎందుకని మీరు పరిశుద్ధాత్మను పొందుకోవడానికి దాని విషయమై ప్రార్థన చేయడం లేదు? రాత్రి పగలు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రభు సన్నిధిలో వేడుకొని పరిశుద్ధాత్మతో నన్ను నింపు ప్రభు అని దీని విషయమై మీరు ఎందుకు అడగటం లేదు? ఈ లోక సంబంధమైన విషయం గురించి, శరీర సంబంధమైన విషయం గురించి, అవసరతల గురించి అడుగుతున్నారు. కరెక్టే, అవి నేను మీకు ఇస్తాను. అయితే అసలైనది అడగాలి కదా. ఇది అడగడంలా మీరు అంటాడు. పరిశుద్ధాత్మను మీరు అడగటంలా స్నేహితులే, కానీ పరిశుద్ధాత్మను అడగడంలా. పరిశుద్ధాత్మను అడగాల, పొందుకోవాలా. పొందుకునేంత వరకు రాత్రిరంతా దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయాలి. వీళ్ళు ప్రార్థనా పరులే, రాత్రిరంతా ప్రార్థన చేసిన వాళ్ళే. అర్ధరాత్రి వరకు. తలుపు తట్టడం అంటే ఏంది? ప్రార్థన చేయడం అనే. తలుపు తట్టడం అంటే ప్రార్థన. కానీ దేనికోసం ప్రార్థన చేస్తున్నావు నువ్వు? అర్ధరాత్రులలో మోకరించి ఏం అడుగుతున్నావు? దేన్ని అడగాల? ఏసేదంటాడు. ఏంది రొట్టెలు అడగడం ఏందో చీపుగా? అది నాకు తెలియదా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, వడకవు, అయినా కొట్లలో కూర్చుకో, అయినను పరలోకపు తండ్రి వారికి మీకు వాటికి అనుగ్రహిస్తాడు. వాటికన్నా మీరు బహుశ్రేష్ఠులు గారా? వాటికే ఇచ్చిన దేవుడు మీకు ఇయ్యడా? అయితే మీరు అయ్యా అడగాల్సింది పరిశుద్ధాత్మను అడగండి అంటాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగాల. ఎప్పుడు అడగాల? బాప్తిస్మం పొందిన వెంటనే, బయటికి ఒడ్డులేకి వచ్చిన అప్పటి నుంచి నీకు తపన ఉండాలా. అయ్యా ప్రభా, నన్ను ఆత్మతో నింపయ్యా, పరిశుద్ధాత్మతో నింపు ప్రభా. నీ ఆత్మ లేకుండా నేను బ్రతకలేను ప్రభా. ఈ లోకంలో నేను నడవాలన్నా, జీవించాలన్నా, పవిత్రంగా ఉండాలన్నా, నీకు సాక్షిగా బ్రతకాలన్నా, నేను మరణము వరకు నీకు నమ్మకంగా ఉండాలన్నా కూడా నీ ఆత్మ నాలో లేకుంటే నేను ఏం చేయలేను ప్రభా. దయతో నన్ను ఆత్మతో నింపు ప్రభా అని ఒడ్డు నుంచి, అంటే బాప్తిసం తీసుకొని ఒడ్డుకు వచ్చినప్పటి నుంచి నీ ఆరాటం ఉండాలి. ఇంకా హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది పరిశుద్ధాత్మను పొందుకోవాలా అన్న ఆ కాన్సెప్టే లేదు, ఆ ప్రార్థనే లేదు, ఆలోచనే లేదు. అందుకనే చాలామంది పోరాడాలని చూస్తున్నారు, వెళ్ళాలని చూస్తున్నారు, ప్రవేశించాలని చూస్తున్నారు, ఉండాలనుకుంటారు కానీ ఉండలేకున్నారు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలో లేరు. పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉంటే, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడే నడిపిస్తాడు ఈ లోకంలో. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మ మన బలహీనతలను ఎరిగి మనకు సహాయము చేయుచున్నాడు. గట్టి చదువుమా. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చెయ్యవలెనో మనకు తెలియదు కాబట్టి ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. రోమపత్రిక 8:26.
26 గుర్తుపెట్టుకోండి ఈ మాట. అంటే మన బలహీనతలు ఎరిగి, మన బలహీనతలు ఆయన తెలుసుకుంటాడు. ఎక్కడుంటే? లోపలుంటే మన బలహీనతలు తెలుసుకుంటాడు. ఇప్పుడు మనకు ఒక మంచి ధనవంతుడు ఉన్నాడు, మంచి మీకైతే ధనవంతురాలు, ఇలాగైతే ధనవంతుడు, బాగా కోటీశ్వరుడు ఉన్నాడు అనుకోండి. మీ ఇంటికి రాకోకుండా ఎప్పుడు మీ ఇంటికి రాకోకుండా ఎప్పుడప్పుడు ఆవిడ బయటకు వచ్చి హాయ్ బాయ్ ఓకే గుడ్ అంటది. బిర్యానీ తినిపిస్తారు, బాగా అట్లా తిరిగి అవసరమైన ఒక బట్టలు ఏదైనా ఒక 1000 రూపాయలు అంత ఎంతో సాయం చేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మీ ఇంట్లో ఉన్న కష్టాలు ఎప్పుడు తెలుస్తాయి? నువ్వు చెప్పినా తెలియదు. నువ్వు చెప్పినా కూడా ఏదో చెప్పుకుంటాందిలే మామూలులే అనుకుంటారు కదా, అవునా కదా? ఇప్పుడు మీ కష్టాలు కూడా మీరు చెప్పుకుంటే వాళ్ళకు అంత ఎగ్జాక్ట్గా తెలియకపోవచ్చు. అదే మీ ఇంట్లోకి వచ్చి నేను మీ ఇంట్లోనే ఉంటాలే కొన్ని రోజులు, 1 నెల 2 నెలలు మీ ఇంట్లోనే ఉంటాలే అన్నారు మీ ఫ్రెండ్. వచ్చిన తర్వాత మీ ఇంట్లో ఏంది ఇట్లున్నది, మీ ఇల్లు ఏంది మరి ఇంత చిన్న ఇంట్లో నువ్వు ఎట్లున్నావు, అసలు పట్టని ఇంట్లో అసలు ఏంది మీరు ఫుడ్ కూడా ఎట్లాంటిది, పిల్లలకి సరి బట్టలు అని ఏమవుతుందంటే నీ 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 ఏమేమి సమస్యలు అన్నీ చూసి నిజమైన స్నేహితుడు చూసి పొద్దున్నే పిఏకి ఫోన్ చేస్తాడు, ఏయ్ మా ఫ్రెండ్ ఇంట్లో బీరువా లేదు, బీరువా తెచ్చిపెట్టు, వంట వండుకోవడానికి సరిగ్గా గ్యాస్ లేదు తెచ్చిపెట్టు, సరైన బట్టలు లేవు తెచ్చిపెట్టు. నీకు చెప్పారు, పొద్దున్నే ఫోన్ మెసేజ్ పెట్టేస్తారు అంతే పిఏలకు. ఎందుకంటే వాళ్ళ డబ్బు భయంకరంగా ఉన్నోళ్ళు తెచ్చిపెట్టేస్తారు. నువ్వు బయట ఉండి ప్రభువా స్తోత్రం అయ్యా ప్రభువా, నీకు ఏం వింటాడు ఆయన? నీలోకి రావాలి ఆయన. నాకు అది కావాలో ప్రభువా, నాకు ఇది కావాలో ప్రభువా, వినడు. ఎప్పుడు వింటాడు తెలుసునా? నీలోకి రావాలి. నీలో ఉంటే నువ్వేం చెప్పనవసరంలే, వచ్చి కూర్చుంటారండి అట్లా ఇల్లంతా పరిశోధిస్తానే అర్థమైపోతుంది వాళ్ళకు. ఏముంది ఏం లేదు, ఏది తక్కువ ఉంది, ఏది సరిలేదు, ఏది సరి చేయాలా, ఏది అవసరం వీళ్ళకు. ఇంట్లోకి వస్తున్న వెంటనే అర్థమైపోతుంది కదా, అర్థమవుతుంది కదా, తెలిసిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మన లోపలికి వచ్చిన వెంటనే అర్థమైపోతుంది ఆయనకు. మన బలహీనతలు తెలుసుకుంటాడు. ఎరిగి అంటే ఏంటి? తెలిసి మన పక్షముగా విజ్ఞాపన చేస్తాడు. తండ్రి యేసయ్య, ఈమెకు ఈ బలహీనత ఉంది, ఈ వ్యక్తికి అనారోగ్యం ఉంది, ఈ వ్యక్తికి అవసరంతో రోజు మూలుగుతా ఉన్నాడు, నీకు చెప్పుకోలేక నేను చెప్తానా కానీ ఏదో చేసి అట్లా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈ రోజు పోరాడుతా అన్నాడు కానీ చూడకూడదని ఈరోజు నుంచి ఈయన్ని చేసి ఏదో ఒకటి చేసేయి అని చెప్తాడు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి. మనలో ఉంటే మన పక్షంగా మనం ప్రార్థన చేయం. ఎవరు చేస్తారంట? మన బలహీనతలు ఎరిగి తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మనము కాదు చేసేది విజ్ఞాపన, మనం కాదు చేసేది ప్రార్థన, మనము కాదు దేవుని అడిగేది. మన పక్షముగా పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవునితో ప్రార్థన చేస్తాడు, అడుగుతా అంటాడు. మనము కాదు అడిగేది. మనలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేయాలి, అడగాలి. మన బలహీనతలు తెలుసుకొని మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడు ఆయన. అలా చెయ్యాలంటే నువ్వు ఆత్మదేవుడు నీలో రావాలి కదా, నీలో ఉండాలి కదా. నీలో లేకుండా నీ బలహీనతలు ఆయనకు తెలిసినా పట్టించుకోడు. ప్రియులారా, దేవుని పరిశుద్ధాత్మ దేవుని మీలోకి ఆహ్వానించాలి, రమ్మని పిలవాలి, అడగాలి, నింపబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మీ బలహీనతలన్నీ తెలుసుకొని మిమ్మల్ని విడిపిస్తాడు. హల్లెలూయా. ఆఖరిగా ఒక వచనం చెప్పి ముగిస్తా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:17 చదువు నాన్న, చదువు. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్రము ఉండును. హల్లెలూయా.
ప్రియులారా, దేవుని బిడ్డలారా, ప్రభువే ఆత్మ. ప్రభు ఒక ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉంటుంది. స్వతంత్రం అంటే ఫ్రీడమ్ అంటే స్వతంత్రం అంటే ఫ్రీడమ్ అంటాం, ఫ్రీడమ్ అంటే స్వతంత్రమే అంటాం, స్వేచ్ఛ. ఎస్. ఇంకా ప్రియులారా, స్వతంత్రత అంటే ఏమైనా మనల్ని బంధకాల నుంచి బయటపడడమే స్వతంత్రము. బంధకాల నుంచి, బంధించబడిన వాటిలో నుంచి బయటపడ. నన్ను ఇంట్లో కట్టిపడేసినారు, స్వేచ్ఛ లేదు, స్వతంత్రం లేదు. వీడు పనికి మాలోడు చేసుకున్నాడు కానీ ఇన్నేళ్ళ నుంచి కొందరు అంటారు కదా, పనికి వాళ్ళు నన్ను చేసుకున్నాడు కానీ ఇంకా వీడు ఎట్లా పావురంలో, పంజరంలో పావురం పెట్టినట్టే నన్ను బంధించి, స్వతంత్రత లేదు, ఏమీ లేదు, ఏమి లేదు. ఏం చేద్దాం, పడుండట్టే, ఇంకా తప్పదు. బంధకంలోకి వచ్చిన పావురంలాగా ఇరుక్కున్నా తప్పదు, ఇంకా అంతే. కొంతమంది అది బంధకం అంటే, బంధించబడ్డం అంటే అంతే. కొంతమంది పాపం భార్యలను బంధిస్తారు. బంధించద్దండి, జాగ్రత్త. ఏదో ఒక రోజు వెనక్కి తిరిగినారనుకో, యేసు రక్తమే జయం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. స్వతంత్రత, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారంటే మనల్ని స్వతంత్రులుగా చేస్తాడు. మనము దేని విషయంలో బంధించబడుతున్నామో, దేని విషయంలో మనము చెర అని ఫస్ట్లో చెప్పబడిలా, చెరనుగా పాప నియమము, మన శరీరంలో ఉన్న నియమం ఏం చేస్తుందంట, చెరకు ఈడ్చుకొని పోతుంది. పాపము చేయమని, మరణములోకి వెళ్ళాలని మన ఈ రోమపత్రికలో చదివినట్లుగా ఈ నియమం ఏం చేస్తుందంటే చెర కొనిపోతుంది, అంటే మనల్ని బంధించాలని. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు తెలుసా, మనల్ని స్వతంత్రులుగా చేస్తాడు, ఫ్రీ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. విడిపిస్తాడు మనల్ని. మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే మనము స్వతంత్రులుగా ఉంటాం, మనము స్వతంత్రులుగా ఉంటాము. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాల, మనల్ని ఆహ్వానించాల. సరే, మనం ఆయనను ఆహ్వానించాల, మనము ఆయనను పొందుకొని ఉండాలి, ఆయన చేత నడిపించబడాలి. చాలామంది బాప్తీసం దగ్గరికి ఆగిపోతున్నారు. అందుకనే వాళ్ళు ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి వస్తున్నారు కానీ వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే అదే, పడిపోవడానికి. పదే పదే చేయరాని తప్పులు ఎన్నిసార్లు చేసినా బయట పడలేక, అన్న దీంట్లో నుంచి బయట పడాలనుకుంటాను కానీ కావడంలే అనడానికి కారణం ఏంటంటే దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. కొంతమంది బాగా ప్రార్థన చేయాలనుకుంటారు, బాగా నేను దేవునితో మాట్లాడాల, పరిశుద్ధాత్మ నేను దేవునితో సహవాసం కలిగి ఉండాలి, దేవుని స్వరం వినాలా, దేవునితో నేను నడిపించబడాలా, నేను దేవుని కోసం వాడబడాలా, సువార్త ప్రకటించాలా, ఆత్మతో అనే ఆశ ఉంటుంది. వాక్యం ప్రకటించాలా, సువార్త చేయాలా, ఆరాధన చేయాలా, స్తోత్రాలు ఏదో ఒకటి చేయాలని ఆరాటం ఉంటుంది కానీ చేయలేకపోతారు. కారణం ఏంటంటే వాళ్ళల్లో పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు లేడు. వారిలో ఉంటే దేవుడు నడిపిస్తాడు, నిన్ను జయింపజేస్తాడు, నిన్ను నడిపింపజేస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను శక్తితో నింపుతాడు, నిన్ను కృంగిపోకుండా చేస్తాడు, నిన్ను ధైర్యపరుస్తూ ఉంటాడు, నిన్ను నిలబెడతాడు, పడిపోకుండా నిన్ను పదే లే కానీ పుర్రిగొలుపుతూ ఉంటాడు ఆయన. హల్లెలూయా, పుర్రిగొలుపుతూ ఉంటాడు, లేపుతూ ఉంటాడు. కానీ రా నాన్న లే. పడిపోతాం ప్రార్థన చేయకోకుండా. ఒక్కొక్కసారి ప్రార్థన చేయాలన్న మనసు రాదు, ఒక్కోసారి మనము నీరసమైపోతాము. 2 రోజులు ప్రార్థన, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే రేపుతాడు, నాన్న నీ కూర్చో. అసలు మనకు తెలియకోకుండానే ప్రార్థనలో కూర్చుంటాం. 1 గంట సేపు కూర్చుంటాం ప్రార్థనలో. 1 గంట అయిందా, ఏం ప్రార్థన చేస్తామో కూడా మనకు తెలియదు. గంట సేపు కూర్చుంటాం, బాగా ప్రభు సన్నిధిలో కూర్చొని పాటలు పాడుకుంటాం, ఆరాధన చేస్తాం, స్తోత్రాలు చెప్తాం, ఏడుస్తాము, భాషలతో మాట్లాడతాం. గంట సేపు లేచిన తర్వాత మన శరీరం ఫ్రీ అయిపోతుంది, మన హృదయం ఫ్రీ అయిపోయి ఉంటుంది, మన ఆలోచన అంతా మారిపోయి ఉంటుంది. అంతవరకు గలిబిలితో ఉన్న మన మనస్సు, ఆలోచనలు అన్నీ ఒక్కసారిగా తీసి పక్కన పడేసి ఫ్రీ అయిపోయినట్టుగా మన మనస్సు, మన హృదయం అంతా బాగా అయిపోయి ఉంటుంది. ఎప్పుడు జరుగుతాయి తెలిసినది, పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉండాలి. మీకు అలాంటి అనుభవం ఎప్పుడైనా ఉందా? ప్రార్థన చేసినప్పుడు తేలికైపోయి
ఉన్న ఆలోచనలు, మనసులో ఉన్న భారము అంతా పక్కన పడేసి అసలు నీలోంచి తీసి పడేసిన ఫీలింగ్ వస్తుంది. హృదయం వేదనతో నిండిపోయి ఉంటావు. సంవత్సరాలు, నెలలు, రోజులు ఒక్కసారి దేవుని సన్నిధిలో కూర్చొని బయటికి వచ్చిన తర్వాత ఆత్మతో నింపబడి భాషలతో మాట్లాడి ఆ సన్నిధిలోంచి ఎప్పుడైతే నువ్వు బయటికి వచ్చినావో నీకు ఒక గొప్ప స్వతంత్రత ఉన్నట్లుంటుంది. బరువు అంతా దిగిపోయి ఉంటుంది. ఏంద్రా ఇంత ఫ్రీ అయిపోయినా నేను అనిపిస్తుంది. ఎప్పుడు తెలిసిన అది ఆత్మతో నిండినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇలాంటి అనుభవం నీకు రావాలి. ఆయనకి ఆ మాటే చెప్పిన, నన్ను అడిగిన సహోదరునికి నేను ఈ మాట చెప్పిన, నువ్వు బ్రతకలేవురా, నువ్వు జీవించలేవురా, ఇట్లా నీ వల్ల కాదురా, ఇది నీ వల్ల జరగదు. అయితే మనల్నందరినీ సృష్టించిన దేవునికి సాధ్యం. నీకున్న ప్రతి బలహీనత నుంచి విడిపించగలిగిన సమర్థుడు, నీకున్న ప్రతి సమస్య నుంచి విడిపించగలిగిన సమర్థుడు, నీకున్న ప్రతి బంధకం నుంచి విడిపించగలిగిన సమర్థుడు. ఆయన నిన్ను బలపరిచి నిన్ను జయ జీవితంలోకి, జయప్రదములోకి నిన్ను నడిపించగలిగిన శక్తివంతుడు ఆయన, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనను పొందుకోవాలి. ఆయన చేత మీరు నింపబడాలి. ఆయన మీలో ఉంటే మీకు అన్నీ సాధ్యమే. ఆయన మీలో ఉంటే ఏమైనా చేయగలరు. ఆయన మీలో ఉంటే దేన్నైనా జయించగలరు. ఆయన మీలో ఉంటే కృంగిపోరు. ఆయన మీలో ఉండి మిమ్మల్ని నడిపిస్తే బలహీన పడరు. ఆయన మీలో ఉండి మిమ్మల్ని నడిపిస్తే అధైర్యపడరు, కృంగిపోరు, దేనికి భయపడరు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మీలో ఉండాలి. దేన్నైనా జయించగలం, దేన్నైనా సహించగలం, ఓర్చుకోగలం, తట్టుకోగలవు, విజయం పొందగలవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే పరిశుద్ధాత్మ చేత నింపబడడానికి ప్రతిరోజు ప్రార్థన చేయాలి. నన్ను నింపు ప్రభా, అభిషేకించు ప్రభా, నాకు ఒక జయ జీవితం కావాలి ప్రభా, నాకు ఒక జయ జీవితాన్ని ప్రభా, నేను ఈ శోధన నుండి, ఈ ఆలోచన నుండి, ఈ మనస్సు నుండి, దీంట్లో నుంచి నేను జయించగలిగినట్లుగా పరిశుద్ధాత్మతో నన్ను నింపు ప్రభా అని ప్రార్థన చేస్తే నింపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుని పిల్లారా, మీరందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడండి, అడగండి. దేవుడు అట్టి కృప మనకు దయచేయునుగాక. ఇరుకు ద్వారమున పోరాడగలిగినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. మనము పరలోకం వెళ్ళేంత వరకు ఆయన మనకు సహాయకుడిగా ఉంటాడు. దేవుడు మనందరికి సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం.